ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ నా నమస్కారం, నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, క్రాంతి గారు చర్చ మీ అందరికీ తెలుసు. కేఆర్టీవీలో నేను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ మీ అందరికీ తెలుసు. దీని తర్వాత కరుణాకర్ సుగ్గుని గారు, లలిత్ కుమార్ గారు ఇరువురు కలిసి ఒక వీడియో పెట్టారు. యాక్చువల్లీ లలిత్ కుమార్ గారు ఆ రోజు నాతో ఆ చర్చలోనే మాట్లాడారు. క్రాంతి గారు లైన్ కలిపినప్పుడు ఆ రోజు చాలా పాజిటివ్గా మాట్లాడారు. నేను అదే చాలా ఫస్ట్ అదే మాట్లాడుకోవటం, చాలా సంవత్సరాల క్రిందట ఎప్పుడో ఒకసారి కాల్ చేశారని చెప్పాను కదా. సో ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఇదే మాట్లాడుకోవటం. సో ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. ఆయన నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. నేను కూడా ఆయనకి చాలా పాజిటివ్గా సమాధానాలు చెప్పాను. ఆయన విన్నారు. అక్కడంతా హ్యాపీగా అయిపోయింది. లాస్ట్లో ఒకరినొకరు విష్ చేసుకుంటూనే ఫోన్ కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లలిత్ గారు వికేఆర్ గారికి కాల్ చేశారు. కాల్ చేసి అప్పటి వరకు ఆయన వీడియోలు కూడా చూస్తే పచ్చి బూతులు తిట్టినట్టుగా ఉన్నాయి, చాలా దారుణంగా తిట్టారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన మీద మరి ఎందుకంత ప్రేమ వచ్చేసిందో ఆ తర్వాత వీడియోలో చెప్పారు. ఆయన వ్యూహం అటది, నేను ఒక వ్యూహం ప్రకారంగా చేస్తున్నాం, మాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి అని తనను వ్యతిరేకిస్తున్న వారికి, విజయ్ కుమార్ గారికి ఎందుకు కాల్ చేసావని తనను వ్యతిరేకిస్తున్న వారికి లలిత్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, అదొక వ్యూహం, అది మాకు కొన్ని వ్యూహాలు ఉంటాయి, ఆ వ్యూహంలో భాగంగా మేము ఏదైనా చేస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నానండి, ఆయనేమో బైబిల్లో ఉన్న విషయాలను కూడా వదిలేసి ఉచ్చరించకూడదు అన్న మాట నిర్గమకాండంలో ఉంటే దాన్ని వదిలేసి ఉచ్చరించేసాడండి అని చెప్పారు. ఇది ద్వంద్వ వైఖరి. ఎందుకు ద్వంద్వ వైఖరి అంటానంటే, యాక్చువల్లీ గతంలో లలిత్ గారు చాలా సందర్భాల్లో వాళ్ళను మనం గౌరవిస్తాం కానీ వాళ్ళు మనల్ని గౌరవించరు అని బాధపడుతూ మాట్లాడినట్టుగా చాలా వీడియోలు ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన స్టేట్మెంటే అది. ఇప్పుడు నేను క్రాంతి గారు నన్ను గౌరవించినందుకు నేను క్రాంతి గారిని గౌరవించడం ఈయనకి నచ్చలేనట్టుగా మాట్లాడారు. మరి దీన్ని ద్వంద్వ వైఖరి అంటారా అనరా? ఏదో విధంగా వీళ్ళకి గొడవలు పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఆయన అన్నారో, మరి ఏ ఉద్దేశంతో అన్నారో, ఆయనకి ఎందుకంత బాధ కలిగిందో కూడా నాకు అర్థం కాల. తర్వాత వీడియోలో నాకు ఏమనిపించిందంటే, నేను మాట్లాడుకున్నటువంటి మాటల్ని కేఆర్టీవీలో కట్ చేసి పెట్టారు. దాని కింద చాలామంది హైందవ సోదరులు పాజిటివ్గా స్పందించడం ఆయన చూశారు. అక్కడే కాదు, ఆ వీడియో క్రింద కూడా చాలామంది హైందవ సోదరులు పాజిటివ్గా స్పందించారు. చాలామంది హైందవ సోదరులు నాతో చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళకి నేనంటే ఇష్టం, నాకు వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను మత పిచ్చి కలిగినోని కాదు, మత ఉన్మాదం నాలో ఎప్పుడూ లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ గౌరవిస్తాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను. నాకు అందరూ కావాలి. నేను అందరినీ గౌరవించే వ్యక్తిని. ముఖ్యంగా నేను భారతీయుడిని, ఐ మీన్ ఇండియన్. సో ఆ భావజాలంతో నేను అందరితో గౌరవంగా ఉంటాను. అందరూ నన్ను గౌరవించే ప్రతి వారిని నేను గౌరవిస్తాను. నన్ను ఆత్మీయంగా భావించే ప్రతి వారిని నేను ఆత్మీయంగా భావిస్తాను. అలాగే ఆ భావజాలం గలవారు అక్కడ పాజిటివ్గా కామెంట్లు చేయటం లలిత్ గారికి నచ్చి ఉండకపోవచ్చు మేబీ. సో దానివల్ల ఆయన అలా ఆ వ్యూహరచన చేశారో ఏమో మరి, అయితే నాకైతే తెలీదు. సరే, అది ఆయనకే విడిచిపెడదాం. అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే, అదే వీడియోలో నేను కరుణాకర్ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాను. ఏది, ఆయన నన్ను క్వశ్చన్ చేశారు, స్త్రీల కూడికల్లో నిజంగానే కొన్ని నీచమైన కార్యాలు జరుగుతాయండి అని క్రాంతి గారు నన్ను అడిగారు. దానికి కారణం ఎవరో కరుణాకర్ గారు. ఈ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, క్రాంతి గారితో జరిగినటువంటి లాస్ట్ ఇంటర్వ్యూలో ఈ స్త్రీల కూడికలను పెడతారు, అక్కడ అన్నీ చాలా దరిద్రమైన కార్యక్రమాలు జరుగుతాయి, చాలా భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి, పాస్టర్లలో కూడా చాలామంది కామాంధులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అప్పుడు క్రాంతి గారు అడుగుతాడు, మరి హిందూ మతంలో కూడా కొంతమంది ఉన్నారు కదా అని అడిగితే దానికి ఆయన ఏదో సమాధానం చెప్పేస్తాడు. తర్వాత ఏదో తిండి గురించి కూడా చెప్తాడు. సో దాన్ని నేను ప్రస్తావిస్తూ ఏం చెప్పానంటే, ఏమంటే మరి ఒకవేళ నిజంగా ఈయన దగ్గర అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా ఎవరొకళ్ళు వెళ్ళి వీళ్ళ మనుషుల్ని పెట్టి చక్కగా స్పై కెమెరాలో పెట్టుకొని అదంతా తీసి ప్రపంచానికి బహిర్గతం చేయొచ్చు కదా, స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అని నేను చెప్పా. సో ఇది చూసిన తర్వాత మరి కరుణాకర్ గారికి కూడా పాజిటివ్గానే, నాకు హిందువులందరూ పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారన్న విషయం కరుణాకర్ గారికి కూడా తెలుసు. సో దానివల్ల మరి ఆయన కూడా, అమ్మో మనం ఇన్నాళ్ళు కట్టుకున్న కోట ఇలా కూలిపోతే ఎలాగా, హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొట్టి క్రైస్తవుల మీదకి హిందువుల్ని రెచ్చగొడితే అప్పుడు కదా మన సంస్థ చక్కగా నడుస్తుంది. ఎందుకంటే
నేను ఆ రోజు కూడా వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పా కరుణాకర్ గారి గురించి. ఆయన హిందువులకి ఏ మేలు ఎప్పుడూ చేయడు. హిందువులు ఆయన వల్ల మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ జ్ఞానయుక్తంగా కానీ చైతన్యవంతం అయ్యేటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. వాళ్లను ఇతర మతాల మీద పుసుగొల్పి ఇతర మతాల మీదకి రెచ్చగొట్టి వాళ్ళకి ఇతర మతాలను ఒక బూచిలాగా చూపించి ఈయన పబ్బం గడుపుకుంటున్నారు అని నేను ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాను. అంతే తప్ప ప్రతిరోజు, ఎందుకంటే ఆయన వీడియోల్లో ప్రతిరోజు ఎవరొకరి మీద బురజల్లడం తప్ప చాగంటి గారిలాగా గరికపాటి వారిలాగా వాళ్ళని చైతన్యపరిచే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా పోనీ మన గ్రంథాల్లో ఎంత సత్యం ఉంది అని చెప్పే విధంగా ఏం ఉండదు. పైపెచ్చి క్వశ్చన్ కూడా నేను గతంలో అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చైతన్యపరిచే వాళ్ళు, నేను స్పెషల్, నేను అలాంటి వాడిని కాదు, నేను ఎప్పుడు కూడా సైనికుల్లాగా పోరాడుతుంటాను అని చెప్తాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కూడా బూచిలాగా చూపించి అరే మనకు సపోర్ట్ చేయండి, మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని పెంచండి అని చెప్పుకోవడం తప్ప హిందువులకు ఎటువంటి ఉపయోగం, హిందువుల్లో ఉన్న యవనస్తులకు కనీసం మంచి మాటలు కూడా ఏమీ చెప్పడినా అని నేను ఆ రోజు చెప్పాను. సో కాబట్టి మరి ఆ ఆలోచన విధానంతో ఉన్నారో మరి ఏమైతే ఉన్నారో ఒక ప్రశ్న నేను ఆ రోజు అడగలేదు, కానీ ఈరోజు కరుణాకర్ గారిని అడగదలిచాను. ఈవెన్ లలిత్ గారిని కూడా, వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో మాట్లాడారు. వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అందులో స్త్రీల కూడికల గురించి చాలా వ్యంగ్యంగా వల్గర్గా పాస్టర్లందరూ కామాంధులు, పాస్టర్లందరూ దొంగలు చెడ్డోళ్ళు అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, కరుణాకర్ గారు కానీ లలిత్ గారు కానీ వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్త్రీల కూడికలు ఈరోజు కొత్తగా ఏం జరగట్లేదు. చాలా రోజులుగా స్త్రీలు కూడికలు పెట్టుకుంటున్నారు. ఆ స్త్రీల కూడికల్లో మీకు తెలియని విషయం ఏంటంటే, ఎక్కువ శాతం స్త్రీలే వాక్యం చెప్తారు. సేవకురాళ్ళు ఉంటారు, వాళ్ళు వాక్యం చెప్తుంటారు. చాలా తక్కువ చోట్ల మగవాళ్ళు మాట్లాడతారు, అంటే పాస్టర్స్ మాట్లాడతారు. ఎక్కువ చోట్ల స్త్రీల కూడికల్లో స్త్రీలే వాక్యం చెప్తారు. ఆ సంగతి మరి కరుణాకర్ గారికి తెలియదు అనుకుంటా. సరే, ఒకళ్ళు పురుషులు కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి కూడా. సో మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కరుణాకర్ గారికి, మీరు లలిత్ గారు కూడా క్రైస్తవ కుటుంబంలో నుంచే కదండి హైందవులుగా మారారు. ఆ విషయం మీరే పలుమార్లు చెప్పుకున్నారు. మీ పేరు కూడా చర్చిలో పెట్టారనే కరుణాకర్ గారు చెప్పుకున్నారు. మరి మీ కుటుంబాలన్నీ కూడా స్త్రీల కూడికలకు వెళ్ళిన కుటుంబాలే కదండి. మీరు ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారో అది మీ కుటుంబాలకు కూడా తగులుతుంది, అప్లై అవుతుంది, మనం ఇలాంటి స్టేట్మెంట్లు చేయకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదో మరి నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు మీ కుటుంబాలన్నీ ఆ స్త్రీల కూడికల్లోకి వెళ్ళాయి. మీ కుటుంబంలోని స్త్రీలు కూడా ఆ స్త్రీల కూడికల్లోకి వెళ్ళి వాక్యం విన్నవారే. మరి ఎందుకు మరి మీరు అలా మాట్లాడి మీ కుటుంబంలోని వాళ్ళను కూడా అవమానించే పరిస్థితి తీసుకొస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటానంటే, తప్పు సార్, ఇది మంచి పద్ధతి కాదు. మతాల మధ్య చిచ్చులు రేగొట్టి మనం బతకటం అనేది మంచి పద్ధతి కాదు. సహృదయం, సద్భావన అందరికీ ఉండాలనేది నా ఆలోచన. సరే, ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. విజయప్రసాద్ రెడ్డి, అందులో విజయప్రసాద్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి మనం చూస్తున్నట్టయితే, ప్రైజ్ ది లార్డ్ అనగానే ఏ ఉద్దేశంతో చెప్తున్నారా అని అడిగారు. దానికి క్రాంతి ఏదో చెప్పారు. సరే, అంతే గౌరవంతో, నాకు ఆ దేవుడిని నమ్మకపోయినా మీ మీద గౌరవంతో నేను జై శ్రీరామ్ అని చెప్తున్నా అని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి అన్నారు. దేనికి అసలు దేనికి అది ఎందుకు ఎంత వివాదం అవుతుంది అంటే, చాలా మంది పాస్టర్లు దాన్ని వివేదిస్తున్నారు కదా. విజయప్రసాద్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుంది ఇక్కడ? విపి రెడ్డి గారి స్ట్రాటజీనే చాలా డేంజరస్. సరే, ఇప్పుడు చాలామంది పాస్టర్లు దాన్ని విభేదిస్తున్నారు లలిత్ గారు అన్నారు. చాలామంది విభేదించట్లేదండి, చాలామంది సపోర్ట్గా ఉన్నారు. కావాలంటే ఆ వీడియో క్రిందకి వెళ్ళి కామెంట్లు చెక్ చేసుకోండి. కొన్ని వందల మంది సేవకులు ఎస్ మీరు చెప్పింది కరెక్టే, మనం భారతదేశంలో ఉంటున్నాం, వందే మాతరం పాడుతున్నాం, జనగణమన పాడుతున్నాం, జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తున్నాం. అంటే జాతీయ జెండా రూపకల్పనలో ఆ రంగులకు ఉన్నటువంటి వివరణలు వేరైనప్పటికీ కొంతమంది అభ్యుదయవాదం కలిగిన వారు ఆ రంగులకు వాళ్ళ సొంత భాష్యం చెప్పారు. ఆ సొంత భాష్యాలు ఏంటంటే, కాషాయాన్నేమో హిందూ మతానికి ప్రతీకగా, తెలుపునేమో క్రైస్తవ్యానికి మరి ఇతర మతాలకు ప్రతీకలుగా, ఆ తర్వాత ఆకుపచ్చ రంగునేమో ఇస్లాంకి మరికొన్ని మతాలకు ప్రతీకలుగా మనం తీసుకుందాం, అలా మనం గౌరవిద్దామని భాష్యం చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి అభ్యుదయవాదులు. సో అది కూడా మనకి ఇంటర్నెట్లో ఆ సమాచారం కూడా కనబడుతుంది. సో అంటే శాంతికి, సౌభ్రాతృత్వానికి, నీతికి, యథార్థతకి కొంతమంది సంకేతాలు అన్నట్టుగా, అంటే అది కరెక్ట్ అయినా కూడా దీన్ని కూడా కొంతమంది అభివర్ణించారు. అంటే ఈ గ్రూప్ కూడా ఉంది. సో ఎంతోమంది సేవకులు దాన్ని దృష్టిలో పెట్టుకుని సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేరండి. కరుణాకర్ గారు, మీ వ్యూహరచన, లలిత్ కుమార్ గారి వ్యూహరచన అన్ని సందర్భాల్లో పనికిరాదు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు, క్రైస్తవ్యంలో తెంగరోళ్ళు ఎవరు లేరు. మీరే చెప్తున్నారు కదా,
నేను క్రాంతి గారి మీద ఉన్న గౌరవంతో ఆ మాట చెప్పాను అని అన్నాడు ఆయన అని మీరే చెప్తున్నారు. మీరే అన్నారు నేను రాముని నమ్మకపోయినప్పటికీ క్రాంతి గారి మీద ఉన్న గౌరవంతో ఆ మాట చెప్తున్నాను. ఆయన మొదట నా ప్రభువును గౌరవించాడు కాబట్టి నేను కూడా ఆయన కోరుకున్నట్టుగా నేను మాట్లాడానని మీరే ఒప్పుకుంటున్నారు కదా. సో కాబట్టి మీ స్టేట్మెంట్ తప్పండి. నెక్స్ట్ చూద్దాం. ఇందులో చాలా డేంజరస్ అన్నాడు ఈయన నన్ను. ఇక్కడ విపి రెడ్డి గారి స్ట్రాటజీనే చాలా డేంజరస్. ఎందుకంటే విపి రెడ్డి గారు గతంలో హిందుత్వం గురించి మన దేవుళ్ళ గురించి నానా రకాలుగా మాట్లాడిన వీడియోలు కూడా దానికి నేను కౌంటర్లు ఇచ్చాను. చాలా రాద్ధాంతం కూడా జరిగింది. అయితే క్రమక్రమంగా ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎంతమంది మనం మాట్లాడుకున్నట్లుగా క్రైస్తవం బలహీన పడింది. అదొకటి. రెండోది, హిందువుల్లో పాస్టర్లు అంటే ఇలాగా ఉంటారా, ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఒక అసహనం పెరుగుతుంది. అది ఆయన ఒక హిందూ కమ్యూనిటీని వచ్చాడు కాబట్టి బాగా తెలుస్తుంది ఆయనకి. ఆయన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఈయన మీద కొంచెం వ్యతిరేకత పెరగడం లాంటివన్నీ ఫేస్ చేశాడు బహుశా. నా మీద ఎలాంటి వ్యతిరేకత లేదండి. అలాగే పాస్టర్లు అందరూ ఇలాగే ఉంటారా అని అనుకునే హిందువులు కూడా లేరు. మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అందరూ సఖ్యంగా ఉన్నారు, చాలా చోట్ల కలిసిమెలిసి హాయిగా ఆనందంగా బతుకుతున్నారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కూడా చాలామంది కలిసిమెలిసి ఉంటున్నారు. మీరు అనవసరంగా రెచ్చగొడుతున్నారని నాకు అనిపిస్తుంది. సరే, నాకైతే అలాంటి వ్యతిరేకత లేదండి. నేను మొన్న క్రాంతి గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నా బంధువులందరూ నాతో చాలా స్నేహంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, మాకు వాళ్ళకి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా ఉంటాం, ఒకరింటికి ఒకరు వెళ్తాం అని నేను చెప్పాను. ఇప్పటికి కూడా మా బంధువులు నాతో అలాగే ఉంటారు. మీరు చెప్పేది కరెక్ట్ కాదండి. మనం ఎట్లా యాంటీగా వెళ్తే పనవదు, మనం కొంచెం సయోధ్యగానే వెళ్ళాలి. అంటే కొంత గ్రిప్ వచ్చేదాకా, వాళ్ళ పాపులారిటీ పెరిగేదాకా, వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగేదాకా, వాళ్ళకి వ్యతిరేక భావనతో కాకుండా సయోధ్యగా వెళుతూ మన మత మార్పిడి మనం చాప కింద నీరులాగా విస్తరించుకోవాలి అనే స్ట్రాటజీని ఆయన తర్వాత అమలు చేయడం మొదలుపెట్టాడు. అందుకని నాకు చాలా మంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమంటే ఇప్పుడు స్ట్రాటజీలో మత మార్పిడి అన్నారు కదా, నేను ఇదిగో ఈ వీడియో వేదికగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను అనుకోండి. ఏ హిందూ దగ్గరికైనా వెళ్ళి మీరు మతం మారండి అని నేను అడిగినట్టు కానీ, లేకపోతే మా బంధువుల దగ్గరికి వెళ్ళి మీరు మతాలు మారిపోండి మా క్రిస్టియానిటీలోకి వచ్చాను నేను చెప్పినట్టు కానీ మీరు ఎక్కడ రుజువు చేయలేరు. అలాగే వాళ్ళు కూడా ఎక్కడ చెప్పరు. ఎందుకంటే నేను ఎవరిని ఎప్పుడు బలవంత పెట్టలేదు, పెట్టను కూడా. నేను నా సత్యం ఏదైతే ఉందో, నా సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిని తప్ప ఎప్పుడూ ఎవరిని ఎక్కడా బలవంత పెట్టడం నాకు రాదు, చేయలేదు కూడా. ఇది క్రిస్టల్ క్లియర్. అలాగే బలవంతపు మత మార్పిడికి కూడా నేను వ్యతిరేకం. అలా చెయ్యొద్దనే చెప్తాను తప్ప చెయ్యమని ఎవ్వరికి ఎప్పుడు చెప్పలేదు. సో మీరు మరి ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను హిందూ వ్యతిరేకిని కాదు, నేనే అలా మాట్లాడడానికి నాకే ఇంట్రెస్ట్ లేదు, నేను అనుమతాన్ని గౌరవిస్తాను అన్నట్లుగా. అంటే క్రిస్టియన్స్ లో కూడా, పాస్టర్లలో కూడా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు, కాస్త విశాల దృక్పథం ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే ఈయనతో పాటు చాలా మంది పాస్టర్లు విశృంఖలంగా మాట్లాడిన వీడియో బాగా ప్రచారం అయింది కదా. చాలా. ఇప్పుడు వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవి కానీ, మన దేవుడి మన హిందుత్వాన్ని దారుణంగా తిడుతూ మాట్లాడినవి కానీ, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి. అంటే అప్పుడు దాకా సెక్యులర్ మత్తులో ఉన్నటువంటి హిందువులు కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ క్షాత్రం మేల్కొని అలగొట్ట చుట్టేటువంటి స్థితి సమాజంలో వచ్చేస్తుంది. నేను ఎక్కడ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. హిందువుల్ని కూల్ చేయాలి, వీళ్ళు మేల్కొంటున్నారు. క్రిస్టియానిటీ మాస్టర్లు, ఈ మాఫియా హిందుత్వానికి థ్రెట్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని మీరు క్రియేట్ చేస్తున్నారు అది, అలా ఎవరు ఫీల్ అవ్వట్లా. నేనేమి మిమ్మల్ని వ్యతిరేకంగా చూడట్లేదు, నేను కూడా చేసినామంటాం అనే స్ట్రాటజీతో ఆయన మాట్లాడాడు అనేది నా ఒపీనియన్ ఏముందండి, ఫ్యాక్ట్. ఎందుకంటే ఫ్యాక్ట్ అది. ఏమండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఫస్ట్ జై శ్రీరామ్ అన్నది నేనా క్రాంతి గారా మీరు చెప్పండి. ఫస్ట్ జై శ్రీరామ్ అన్నది లేదా ప్రైజ్ ద లార్డ్ అన్నది నేను కదండి, క్రాంతి గారు. ఒకవేళ ఆ స్ట్రాటజీ నాకు ఉంటే నేను ముందనాలి కదా. అసలు నాకు తెలియదు ఆయన అంటాడని. సో కాబట్టి క్రాంతి గారు ఏం అడుగుతారో, క్రాంతి గారు ఏమంటారో నాకు అసలు నిజంగా తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు. అయినా ఆన్ ద స్పాట్లో అడిగిన క్వశ్చన్స్ అండి, నేను ఆన్ ద స్పాట్లోనే ఆన్సర్స్ ఇచ్చాను. అవేం ముందు ప్రిపేర్ చేసుకుని వెళ్ళినవి కావు. ఆయన నన్ను ప్రైజ్ ద లార్డ్ అంటాడా లేకపోతే జై శ్రీరామ్ అంటాడా నాకు ఏమీ తెలియదు. అందుకే నేను అడిగాను ఆయన్ని, ప్రైజ్ ద లార్డ్ అని మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, మీరు మా ప్రభువుని నమ్మే అన్నారా నమ్మకుండా అన్నారా అని అడిగాను. అంటే నమ్మకపోతే అనకూడదా అన్నాడు. ఓహో, అయితే నమ్మకుండా మీరు అంటున్నారు కాబట్టి నమ్మకుండా నేను కూడా అంటాను. అయితే మాట వరసకే కదా, పెదాలతో పలకడమే కదా. సరే, మిమ్మల్ని సంపాదించుకోవాలనుకున్నప్పుడు, మిమ్మల్ని గౌరవించాలనుకున్నప్పుడు నేను అంటాను అని చెప్పాను తప్ప దానికి నాకు ముందస్తు స్ట్రాటజీలు ఏమి లేవండి. మరి అనే స్ట్రాటజీతో ఆయన మాట్లాడాడు అనేది నా ఒపీనియన్ ఏముందండి, ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ రోజు చాలా మంది హిందువులే అనుకుంటూ ఉంటారు, ఏం పని పట్టలేదు, చక్కగా క్రిస్టియన్స్ అంటున్నారు, వాళ్ళు చూడండి చక్కగా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటున్నారు, హిందూ దేవుళ్ళను పొగుడుతున్నారు. ఇది అసలు విషయం చెప్పారు చూడండి లలిత్ గారు. ఏమని చెప్తున్నారు, చాలా మంది హిందువులే అనుకుంటున్నారట.
కరుణాకర్కి లలిత్ కుమార్కి పనేమి లేదు, పక్కా క్రైస్తవులు తిడుతున్నారు అని హిందువులే అనుకుంటున్నారంట. నిజమండి లలిత్ గారు, మీరు చెప్పింది అయితే పక్కా నిజం. ఎందుకంటే బెంగళూరు నుంచి నాకు ఒక హిందూ సోదరులు కాల్ చేశారు, చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయన ఆడియో కూడా నేను లాస్ట్ పెట్టాను, మీకోసం చిన్న బిట్టు వినిపిస్తున్నాను, వినండి. మొన్న ఒకసారి చేసినప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, మరి కాన్ కాల్ కి వచ్చారంట. బట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ విజయప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు నేను ఎప్పుడన్నా అటు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సార్. ఐ వాంట్ టు మీట్ యూ అండ్ వాంట్ టు ఫెసిలిటేట్ యూ ఆల్సో అట్ బెంగళూరు అండి. బెంగళూరు వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మా బ్రదరు. తప్పకుండా చేయండి సార్. మా హిందూస్ ఒకసారి హిందూస్ అందరికీ వాంట్ టు ఫెసిలిటేట్ యూ అండి. బికాస్ మేము 20 మంది ఉన్నాం గ్రూప్ అనమాట. మేము మెహర్ బాబా మాది ఎస్ఆర్ నగర్ లో ఉంటాను సార్ నేను. ఓకే, కానీ నాకు నచ్చింది కరుణాకర్ విషయంలో చాలా పొలైట్ గా ఒరిజినల్ గా మాట్లాడారు. కరుణాకర్ సార్ ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా సార్, నిజంగా మీరు దేవుణ్ణి తెలుసుకుంటే, ఇప్పుడు మా నాన్న నాకు గొప్ప అయితే మీ నాన్న మీకు గొప్ప సార్, అంతేగాని మీ నాన్న నేను వేస్ట్ అనకూడదు కదా. 100%. ఇప్పుడు ఏదో కొంత లేకుండా ప్రభు ఆయన లేకుండా ఇంతమంది ఆయన నంబర్ కదా సార్. ఇప్పుడు నేను కృష్ణుడు ఒక్కడే నిజం అంటే అప్పుడు కృష్ణుడు కూడా అబద్ధమే అవుతారు సార్. ఇక మా నాన్న మీ నాన్న హీరో అయితే మా నాన్న కూడా జీరో కదా సార్. మత సామరస్యం పరమత సహనం అందరికీ ఉండాలి, అప్పుడు నిజమైన. ఇప్పుడు మరి నేను ఒకసారి కరుణాకర్ సార్ వాదించాను సార్. ఇప్పుడు అన్ని అవతారాలు వాళ్ళ అంశాల కోసం వచ్చాయి, మరి నిజంగా మన కోసం సిలువ మీద చనిపోయింది ఆయనే కదా సార్. ఇప్పుడు నేను ఆయనతో అదే వాదించాను ఒకసారి సార్. మీరు అనకూడదంటే ఆయన నాతో గట్టిగా వాదించారనమాట. నేను హైదరాబాద్ లో కలిసే సార్ తప్పండి, మీరు క్రైస్తుని విమర్శించండి సహేతుకంగా, అంతేగాని మీరు ఇలా ఎక్కాడు ఆ రాధా మనోహర్ దాస్ కూడా తిరుపతిలో నేను బాగా క్లాస్ పీకాను సార్. తప్పండి అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మీలాంటి హిందువులు నిజంగా ఉండడం వల్ల పరమత పెరుగుతుంది. తప్పు సార్ అది. ఇప్పుడు ఆయన శిలువ మీద చనిపోయారంటే ఎంత గొప్ప మరణం సార్ అది. దేవపుత్రుడు అయ్యండి అలా ప్రాణం వదిలారంటే ఆయన ఎంత శక్తివంతుడయ్యి ఆయన అలా చనిపోయారంటే ఎంత గ్రేట్ సార్ అది. చెప్పండి, అది హిందువులు నిందించిన క్రైస్తవులు నిందించిన వ్యక్తులు ఎవరైనా దేవుళ్ళను దేవతల్ని నిందించినప్పుడు ఆ వ్యక్తుల్ని మాత్రమే ఖండించాలి తప్ప అంతే అండి, దేవుళ్ళని ఖండించుకోవాలి. మనం బాధ పెట్టకూడదు. ఇది నాకు మెహర్ బాబా వాళ్ళు వచ్చింది సార్. మెహర్ బాబా ఒకటే చెప్తారు సార్, నువ్వు ఏ దేవుడిని విమర్శించుకో, మీ నాన్నగారు నీకు గొప్ప అయితే పక్క నాన్నగారు వాళ్ళకి గొప్ప. నేను అదే చెప్తాను, ఎవరే గొప్ప. మీరు బెంగళూరు వస్తే నాకు కాల్ చేయండి సార్, విల్ మీట్ అండి. తప్ప అవతల మనం బాధ పెట్టకూడదు. అలాగే రాధా మనోహర్ దాస్ గారి గురించి కూడా ఒక హైందవ గరికపాటి వారి బంధువు ఒక ఆయన మాట్లాడారు. ఆయన కూడా ఏం మాట్లాడారు చిన్న బిట్టు వినిపిస్తున్నాను, అది కూడా వినండి. ఎంతమంది ఉంటారండి శిష్యులు? నాకు దగ్గరగా కనీసం ఒక 5,000 మంది శిష్యులు ఉంటారు స్వామి. చాలా సంతోషం గురువు గారు. సార్ హిందూ మతులు ఉన్నాడు మాకొకడు, అతను ఎవరు ఇస్కాన్ దాంట్లో ఉంటాడు. వాడి పేరు చెప్పకూడదు, నేను వేస్తూ అంటే నేను విమర్శించాను, వాడితో సమానం అవుతాను నేను. అవును సార్. ఇంక ఇలాంటి వాళ్ళు ఉండబట్టి మతాలు నాశనం అవుతున్నాయి. నిజంగా మీలాంటి వారు నిజంగా ఇంకో విషయం చేశానన్నా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఎప్పుడు కాదు, నేను నీ పరిచయాన్ని నేను చూస్తుంది అయితే నీ 20 years నుంచి చిన్న లేత వయసు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా నేను ప్రతిరోజు గమనిస్తున్నాను నేను. సార్ నమస్తే అయ్యా, నమస్కారం. నీ నమస్కారం పెట్టొచ్చో పెట్టకూడదు చిన్నపిల్లాడు. పెద్దలు సార్, మీరు మీలాంటి సద్బ్రాహ్మణులు హైందవ మతంలో అనేక మందికి వెలుగునిచ్చే దివ్యులు మీరు. ఎందుకంటే ఒక మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళను కూడా మీరు ఖండిస్తున్నారంటే అది మీ గొప్పతనం సార్. అది గొప్పతనం. అది మీరు చాలా ఎంత మంచి హృదయం సహృదయం ఉంటే తప్ప ఇంత పారదర్శక భావనతో మాట్లాడలేరు. మీరు చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు గురుగారు. మీరు చాలా సంతోషం సార్. నేను మీరు నన్ను పుత్రుడిగా భావించడం కాదు, మీరు నాకు తండ్రి సమానులు. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను సార్. నేను మీరు ఈ నిష్పక్షపాతంగా వాళ్ళను ఖండించడం కూడా చాలా గొప్ప విషయం సార్ అది. సో అంటే మత కల్లోలాలు రెచ్చగొట్టుకోవటం చాలా మంది హిందువులకే ఇష్టం లేదు. మీరు ఒప్పుకున్నారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్. లలిత్ గారు, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ 100% కరెక్ట్ అండి. హిందువులు కూడా అందరూ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఇష్టపడరండి. ఈ రోజు చాలా మంది హిందువులే అనుకుంటూ ఉంటారు, కర్ణాకర్కి ఏం పని పట్టలేదు, చక్కగా క్రిస్టియన్స్ చెప్తున్నారు, వాళ్ళు చూడండి చక్కగా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటున్నారు, హిందూ దేవుళ్ళను పొగుడుతారు. నేను ఆ వీడియో పూర్తిగా చూడలేదు. అంటే శ్రీరాముడి మీద నాకు అంత ఇష్టం గౌరవం లేకపోయినా మీ మీద గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటాను అని అన్నాడు కదా. మరి అదే క్రాంతి గారి మీద గౌరవంతో రామాలయానికి వచ్చి దండం పెడతాడా? అది కూడా చేయమన్నాడు. అది కూడా చేస్తాడా? చేయాలి కదా, మనిషి మీద గౌరవం. మరి ఏమండి, అక్కడ క్రాంతి గారు నేను యేసు ప్రభుని నమ్మను అన్నాడు క్లియర్గా. నమ్మను అన్న వ్యక్తి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటండి? ఇప్పుడు చర్చికి వచ్చి ప్రార్థన ఎవరు చేస్తారు? నమ్మినోళ్ళు చేస్తే మంచిది. నమ్మను అన్న వ్యక్తి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమీ లేదు. అలాగే నేను కూడా నమ్మను అని చెప్పాను. నమ్మను అన్న తర్వాత ఇంక మళ్ళీ క్రాంతి గారు వచ్చి నాకు పూజ చేస్తావా, లేకపోతే ఇంకో హోమం చేస్తావా, నమస్కారం పెడతావా, మా గుడికి వస్తావని ఎందుకు అడుగుతాడండి? అడగరు కదా. ఇప్పుడు ఇంకో పాయింట్ మీకు చెప్పనా,
క్రాంతి గారు మొదట నా ప్రభువును గౌరవించి నేను సెక్యులర్ని, నేను అందరినీ సమానంగానే చూస్తాను అన్న మంచి మనసుతో నాతో మాట్లాడారు కాబట్టి నేను ఆయన కోసం జై శ్రీరామ్ అన్నాను. ఆయన లాంటి వారు ఎవరైనా సరే నా ప్రభువును గౌరవించిన ప్రతి వారిని నేను గౌరవిస్తాను. తప్పకుండా నేను వాళ్ళతో సంఘీభావం తెలియజేసి వాళ్ళతో ఐకమత్యంగా ఉంటాను. కానీ కరుణాకర్ గారు కానీ, లలిత్ కుమార్ గారు కానీ, లేకపోతే రాధా మనోహర్ దాస్ గారు కానీ వీళ్ళొచ్చి నన్ను జై శ్రీరామ్ అనమన్నా నేను అన్ను. ఎందుకనంటే మీ దృష్టిలో ప్రభువుని ఎంత గౌరవంగా మీరు మాట్లాడతారో మీ వీడియోల్లో చూశాను, చాలా రోజులుగా చూస్తున్నాను. మీరు ఎంత హీనంగా, ఎంత అవహేళనగా, గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నారో కూడా మేము చూసాం. కాబట్టి మీరు చెప్తే అనవండి. సో కాబట్టి గౌరవంతో మాట అన్నాడు కాబట్టి వచ్చి పూజ చేయమనండి, లేకపోతే వచ్చి హోమం చేయమనండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. చూడండి ఆయన అంటాడు, ఏమంటాడు ఒకసారి వినండి. అంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి నీ గౌరవాన్ని బట్టి నీ విశ్వాసం మారిపోయిందా? మారదు కదా. మారదు, విశ్వాసం మారదు. ఇప్పుడు ఈ మాట అసలు అర్థం పర్థం లేని మాట ఇది. ఎదుటి వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని బట్టి విశ్వాసం మారిపోద్దా అని అడిగాడు ఈయన. ఇప్పుడు నా విశ్వాసం ఏమైనా మారిందా? పోనీ క్రాంతి గారి విశ్వాసం ఏమైనా మారిందా? జస్ట్ సహోదర భావంతో ఒకరికొకరు గౌరవం తెలియజేసుకున్నాం. నా ప్రభుని ఆయన గౌరవించాడు, నేను శ్రీరాముని గౌరవించాను, అంతే. అది అక్కడ వరకే, ఆ ఇంటర్వ్యూ వరకే. ఇంక అక్కడితో అయిపోయింది. తర్వాత నా దారి నాది, ఆయన దారి అయింది. ఆయన వీడియోలో ఆయన చేసుకుంటాడు, ఆయన ఇంటర్వ్యూలో ఆయన చేసుకుంటాడు, ఆయన జర్నలిజం ఆయన చూసుకుంటాడు. నేను నా పరిచర్య నేను చేసుకుంటాను. విశ్వాసం మారిపోద్దా అని అడుగుతున్నారు ఏంటండి ఈయన? విశ్వాసం ఎందుకు మారిపోద్ది? మాస్టర్ మన దగ్గరికి వచ్చి ఒక పూట సత్యనారాయణ స్వామి వ్రతం, సీతారామ కళ్యాణం చేసుకుంటాడు. అప్పుడు ఉదార స్వభావం అనుకోవచ్చు. దేవాలయానికి కూడా రావణ ముందు కూర్చున్నాడు, నమస్కరించాడు. సో ఇది హిందువులు ఆలోచించాలి. యాక్చువల్లీ ఊరికి పెదాల నుంచి అనమన్నారు కదా, నీ మీద గౌరవం అనేసాను అనగానే మాస్టర్లు అందరూ చెడ్డోళ్ళు కదండి, కొంతమంది ఉంటారండి మంచి వాళ్ళు అని చెప్పి మాట్లాడారు. అలా అయితే మన సమాజంలో చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీలు చాలా మంది వెళ్ళి ఇలా అనుకుంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు. మరి మన వాళ్ళు ఎంత ఉదాహరణ. మన సన్నాసులు అంటున్నాడు చూడండి ఆయన. ఇలా అనుకునే వాళ్ళట ఈయన సన్నాసులట. అంటే హిందువుల్లో ఎవరైతే పరమత సహనం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కరుణాకర్ గారి దృష్టిలో సన్నాసులు. చూసారా, మన సన్నాసులు కొంతమంది లీలలో అనుకుంటారని చెప్తున్నాడు ఈయన. నమస్కరించాడు. సో ఇది హిందువులు ఆలోచించాలి. యాక్చువల్లీ ఊరికి పెదాల నుంచి అనమన్నారు కదా, నీ మీద గౌరవం అనేసాను అనగానే మాస్టర్లు అందరూ చెడ్డోళ్ళు కదండి, కొంతమంది ఉంటారండి మంచి వాళ్ళు అని చెప్పి మాట్లాడారు. అలా అయితే మన సమాజంలో చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీలు చాలా మంది వెళ్ళి ఇలా అనుకుంటారు, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, హిందువులు ఉన్న వాళ్ళందరూ సన్నాసులు. అది కరుణాకర్ గారు చెప్పేది. ఈ సన్నాసులట చాలా మంది లీలా అనుకుంటారట. చూడండి ఎంతగా మత విద్వేషాలు ఈయన రెచ్చగొడుతున్నాడండి, నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి నేను నమ్మను అని చెప్పిన తర్వాత అది విశ్వాసం అవ్వదండి. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళరు కూడా. క్రాంతి గారు నిజమైన హిందువు కాబట్టి నేను ఆయన గౌరవించే మాట చెప్పాను. సో మీరు అడిగితే చెప్పనండి. దానికి మళ్ళీ మీరు గుడికి వస్తావా, అది చేస్తావా అంటే అసలు కలిసిమెలిసి ఉండడం కూడా మీకు నచ్చలేదన్నమాట. కలిసిమెలిసి సద్భావనతో ఉండడం కూడా మీరు ఇష్టపడరన్నమాట. అది నాకు అర్థమైంది. అంటే ఎప్పటికీ ఇరు వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేస్తే తప్ప మీకు సంతోషం, ఆనందం ఉండదు. అంతే కదండి కరుణాకర్ గారు? కొన్ని సంవత్సరాలుగా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను, కరుణాకర్ గారు వద్దండి, ఇది పరమత దూషణ తగదు, రేపు మన పిల్లలు కొట్టుకు జావాలి, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి హిందూ మతాన్ని దూషిస్తే ఆ వ్యక్తికి మాత్రమే కౌంటర్ ఇవ్వండి, ఆ వ్యక్తిని మాత్రమే ఖండించండి, గద్దించండి, అందరినీ అనకండి, విశ్వాసంలో ఉన్న అందరినీ అనకండి. అలాగే ఎవరైనా హిందువుల్లో ఎవరైనా ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తికి మాత్రమే కౌంటర్ ఇవ్వాలి, హిందూ మతాన్ని మొత్తం అనకూడదు అని ఎన్నోసార్లు నేను మీకు చెప్పలేదా కరుణాకర్ గారు? ఈ వీడియో సాక్షిగా మత ఉన్మాదంతో రగిలిపోతున్న అన్ని మతాల వాళ్ళకి చెప్తున్నాను, అవసరం వచ్చినప్పుడు మతాలు గుర్తుకు రావు. విశ్వాసాలు మంచివే, ఉంచండి, తప్పులేదు. కానీ మానవత్వం, ప్రేమతత్వం, జాలితత్వం, వీటి ముందు మనం అవన్నీ తేలిపోతాయి. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మంచి సమరైన ఉపమానం. మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పుడు ఎవరు మన కోసం వస్తారో వాళ్ళు నిజమైన పొరుగువాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని యేసు ప్రభు వారు చెప్పారు. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, లేవీయుడు ఉంటాడు, కానీ ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ అసలు సిసలైన ప్రేమ గలవాడు, తృణీకరింపబడిన తక్కువ జాతివాడిగా ఎంచబడిన సమరయుడు వస్తాడు. ఆ సమరయుడు తీసుకెళ్తాడు పూటకొడవనింటికి, డబ్బులు ఖర్చు పెడతాడు. సో వాళ్ళని యేసుప్రభు వారు గౌరవించారు. సో కూడా మత పిచ్చితో రగిలిపోయేవాడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడినప్పుడు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? తమ మతం వాళ్ళే రావాలంటాడా? తమ మతానికి చెందిన డాక్టరే వచ్చి ఆపరేషన్ చేయాలా? తమ మతానికి చెందిన నర్సులే వచ్చి సర్వీస్ చేయాలా? తమ మతానికి చెందిన అంబులెన్సే రావాలా? అంబులెన్స్ డ్రైవరే తీసుకెళ్లాలా? ఎంత దారుణంగా మాట్లాడతారండి వీళ్ళు. అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు మరోలా వ్యవహరించకూడదు. మనుషులందరినీ ప్రేమిద్దాం, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కంటిన్యూ చేద్దాం. ఈ మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళకి అయోధ్య అని తమిళన్స్ ఒక మూవీ తీశారండి. అయోధ్య
కావాలంటే చూడండి, ఈ జై శ్రీరామ్ అనాలి అని పిచ్చి పట్టి ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా మీరు అంటారా అనరా అని ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు కానివ్వండి, ఇతర మతాలని కించపరుస్తూ వాళ్ళ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు కానివ్వండి, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు అలాంటి మత ఉన్మాదం కలిగిన వాళ్ళు. ఈ మధ్య కాలంలో నేను చాలామందిని చూస్తున్నాను అలాంటి వాళ్ళని. సో ఈ ఉన్మాదులందరికీ అయోధ్య అని ఒక మూవీ తీశారండి. తెలుగులో లేదు, అది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలి, మరి ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది అది. కానీ చాలా మంచి మూవీ తమిళన్స్ తీశారు. ఈ మత ఉన్మాదాలు పెంచుకోవద్దు అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన మూవీ. చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. భారతదేశం అంటే ఏంటి, సాటి మనిషి అంటే ఎవరు, ఏమండి ఎవరి విశ్వాసం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. ఆయా మతాలకు చెందిన విశ్వాసాల వారు వాళ్ళ విశ్వాసాలను కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ. అప్పుడు నేను క్రాంతి గారితో కూడా అదే చెప్పాను, ఏమండి పరమాత్ముడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనం రకరకాల మతాలు గల వాళ్ళు ఉన్నాం ఇక్కడ భారతదేశంలో. బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, జైనిజం ఉంది, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, హిందూయిజం ఉంది. సో ఇంతమంది ఇక్కడ ఉండగా మా దేవుడు గొప్పని కొట్టుకునే పరిస్థితి రాకూడదండి. ఒకవేళ ప్రేమగా చర్చ చేసుకున్నప్పుడు గ్రంథాల ముందు వేసుకుని కూర్చుంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు అని ఆ రోజు కూడా చర్చలో చెప్పాను. కాబట్టి మత ఉన్మాదం మంచిది కాదండి. అదే నేను ఆ రోజు కూడా చెప్పాను, త్వరలో నేను కూడా మంచి సమరైన భావజాలం కలిగిన ఒక కథ రాశాను. తప్పకుండా నాకు ఒక మంచి నిర్మాత దొరికితే మంచి మూవీ చేస్తాను. ఆ మూవీ అనేక మందిని మేలుకొల్పే విధంగా ఉంటుంది అని చెప్పాను. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అది మంచి కమర్షియల్ అంశాలతో, మంచి ఆలోచనతో చక్కటి కథ సిద్ధం చేశాను. తప్పకుండా చేస్తాను భవిష్యత్తులో. సో కాబట్టి ఇటు ఈ వీడియో చూస్తున్న ఏ మతం వారైనా సరే మత ఉన్మాదం వద్దు. మత ఉన్మాదం మంచిది కాదండి. రెచ్చగొట్టే వాళ్ళ మాయలో పడిపోకండి. అటు హైందవులారా, క్రైస్తవులారా, మీ అందరికీ చెప్తున్నా, మేమే హైందవ మతాన్ని కాపాడుతాం, రక్షకులు మేమే క్రైస్తవ్యాన్ని కాపాడుతాం, రక్షకులు మేమే. వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, వీళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, వాళ్ళని రెచ్చగొడతాం, వీళ్ళని రెచ్చగొడతాం, వాళ్ళని తిడతాం, మాకు డబ్బులు ఇవ్వండి, మా సంస్థలను సపోర్ట్ చేయండి అని ఎవరు అడిగినా దయచేసి ఇవ్వకండి. వాళ్ళ గ్రంథాల మీద మేము బూతులు తిడతాం, వీళ్ళ గ్రంథాల మీద వాళ్ళు బూతులు తిడతారు, వాళ్ళని తిడుతూ మేము యూట్యూబ్లో ఒక వీడియో పెడతాం, వీళ్ళని తిడుతూ అది వద్దు, మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో మన పిల్లలు కొట్టుకు చచ్చిపోతారు. ఏదైనా ఉంటే మంచిగా చెప్పాలి, మంచి ఆలోచన ప్రజలకు అందించాలి. ఇది పదాకి గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే అది మంచి పద్ధతి కాదు అని నేను విడిచిపెట్టాను. కాబట్టి దయతో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి, సరిదిద్దుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.